ఓ భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం శాండిల్య విద్య చూస్తున్నాము. ఇందులో రెండవ మంత్రం. ప్రాణ శరీరో భారూప సత్ సంకల్ప ఆకాశాత్మ సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిదమి సర్వమిదం అభ్యాప్త అవాక్యనాదర అని మంత్రం, రెండో మంత్రం. ఈ మంత్రంలో మనం ఇక్కడ ఈ విశేషణాలు అంటే ఉపాసన ముందు సర్వం కల్విదం బ్రహ్మ, ఈ జగత్తంతా కూడా బ్రహ్మ, ఇది శాంత ఉపాసీత అని. శాంత, శాంత అంటే శాంత, శాంత సన్, శాంతచిత్తుడై, రైట్, రాగద్వేషాదిరహితుడవై, రైట్, సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే, పొందినదే. పరబ్రహ్మ ప్రత్యేక అభిన్నం అనే పరబ్రహ్మ, రైట్. సో ప్రత్యేక అభిన్న పరబ్రహ్మ స్వరూపమే ఇది అంతా. కాబట్టి ఇందులో ఆ విచారించవలసినటువంటిది, ఇది పోగొట్టుకున్నాను ఇది పొందాను అని విచారించవలసినటువంటి వంటిది లేదు ఇక్కడ. అందుకని శాంత రాగద్వేషరహిత సన్ ఉపాసీత, ఉపాసించు. ఏమని ఉపాసించాలి? ఈ విధంగా మనోమయ ప్రాణ శరీర భారూప అని ఈ విశేషణాలు చూస్తున్నాం మనం. మనోమయ ప్రాణ శరీర భారూప చూశాం, స్వరూపాన్ని నిర్ణయం చెబుతూ ఆ తర్వాత సత్య సంకల్ప ఇత్యాది గుణాలు కూడా. ప్రాణ శరీర అంటున్నప్పుడు ఉపాధులు, ప్రాణం శరీరం, ప్రాణమే ఉపాధిగా కలిగినటువంటి, రైట్. సో భారూప ప్రకాశమే స్వరూపంగా కలిగినటువంటి అని. సత్య సంకల్ప, రైట్, సో అనృతములైనటువంటి సంకల్పములు కలిగినటువంటి. ఆకాశాత్మ సర్వకర్మ అంతవరకు చూసాం. ఇక సర్వకామ చూడాలి. సర్వకామ చూస్తున్నాం. ఇదే పేజీ 127లో సర్వకామ చివరిలో సర్వకామ సర్వే కామా. సర్వకామ అన్నప్పుడు సమాసం కదా, అది విగ్రహవాక్యం ఎలా చెప్పుకుంటాము? సర్వే సర్వే కామా అస్య ఇది సర్వకామ అని. సర్వే కామా అస్య, కామనలన్నీ ఎవరికి సంబంధించినటువంటివో అతడు. సర్వే కామా అస్య. సర్వే కామా అన్నప్పుడు సర్వే అంటున్నప్పుడు సర్వం సర్వౌ సర్వే బహువచనం. సర్వ అనేది కూడా, సర్వ అనే శబ్దం ఏకవచనం తీసుకున్నా కూడా అనేకం అనే అర్థమే వస్తుంది కదా, అనేకమైనటువంటి. ఇక సర్వే అంటున్నప్పుడు అందులో మళ్ళీ బహువచనం. ఏ విషయాన్ని తీసుకున్నా కూడా, ఏ వస్తువుని తీసుకున్నా తత్ సంబంధి అనేక అనేక కామనలు, అటువంటి కామనలు అనంతంగా ఆ విధంగా అన్ని కామనలు అర్థం వస్తుంది సర్వే అన్నప్పుడు. సంకోచం చేయడానికి, దాన్ని ఉపసంహరించడానికి, అంటే దాన్ని చేయడానికి, ఇన్ని కామనలు ఇవి అనడానికి అక్కడ సంకోచం చేయడం విశేషం ఏం లేదు. సర్వకామ మనం సంకోచం చేయం కదా. సంకోచం చేయడం దానికి ఒక పరిధిని, అవధిని నిర్ణయించడం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ, ఇంత మించి లేదు, ఇంత తక్కువ లేదు అని. అది అవధి నిర్ణయం, ఇంతవరకు అని. అలా చెయ్యం. సర్వజ్ఞ అంటున్నప్పుడు కానీ, సర్వశక్తి అంటున్నప్పుడు కానీ అలా అవధి నిర్ణయం చెయ్యం. ఎందుకంటే ఆ అవధిని నిర్ణయించడానికి అక్కడ విశేషణం ఏం లేదు, ఆవశ్యకత లేదు. కానీ సర్వకామ అంటున్నప్పుడు, సర్వకామ సర్వే కామ అన్నప్పటికీ కూడా, సర్వశబ్దం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ప్రవచనం చేయాల్సి వస్తుంది. ఎందుకని? కామనలు సామాన్యంగా అజ్ఞానం నుంచి ఉత్పన్నం. అజ్ఞాన కామ కర్మ అని కదా. ఆ విధంగా అది ప్రక్రియ చూసుకుంటాం. అజ్ఞాన కామ కర్మ ఏంటది? సంసార ప్రక్రియ. సంసారంలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా ఈ విధంగానే అజ్ఞాన కామ కర్మ. సంసారంలో జరుగుతున్నటువంటి కర్మలే కదా. కర్మ చితాన్ అని కదా ఈ లోకం అంతా కూడా. పరీక్ష లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయత్ అని చెప్పుకుంటాం. కర్మచితాన్, కర్మల చేత పొందదగినటువంటి అన్ని కర్మలు. ఆ కర్మలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కామనల నుంచి. కామనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అజ్ఞానం నుంచి. అటువంటి కామనలు, అజ్ఞాన కార్యాలైనటువంటి కామనలు పరమాత్మకి ఎలా ఆపాదిస్తారు? పరమాత్మ జ్ఞానస్వరూపుడు. అజ్ఞాన సంబంధము లేనటువంటి పరమాత్మలో కామన ఎక్కడి నుంచి? అందుకని ఇక్కడ సంకోచం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కామన అనేటువంటిది సహజంగా పరమాత్మ యందు కుదరదు కాబట్టి. అందుకనే మిగిలిన విషయం
విశేషణాలను చెప్పుకుంటున్నప్పుడు మనం సర్వకర్మ అని చెప్పుకుంటున్నప్పుడు కూడా కర్మ కూడా కుదరదు కదా. పరమాత్మ శుద్ధ చైతన్యంలో కర్మ ఎలా కుదురుతుంది? కానీ అక్కడ సర్వం విశ్వం తేన ఈశ్వరేణ క్రియతే కార్యకారణ భావం కదా, ఉపాసన కదా ఇది. ఉపాసన కాబట్టి పరమాత్మని ఉపాస్యంగా చూస్తున్నాం. పరమాత్మను ఉపాస్యంగా చూస్తున్నప్పుడు ఉపాధి విశిష్టంగా చూస్తాం, ఉపాధికంగానే సగుణంగానే చూస్తాం. సగుణంగా చూస్తూ కారణాత్మకమైనటువంటి కారణ రూపమైనటువంటి జగత్ కారణం బ్రహ్మ అని ప్రత్యేక అభిన్నమే, ప్రత్యేక అభిన్న బ్రహ్మానే చూస్తాం. ప్రత్యేక భిన్నంగా చూడం మనం. ఇక్కడ ఉపాసనలో కూడా ప్రత్యేక అభిన్నమనే. అయితే ప్రత్యేక అభిన్నం జీవుడు అన్యోసౌ అన్యోహం అని కాకుండా ఆత్మత్వేన ఉపాసి, ఆత్మత్వేన ఆత్మ అనే ఉపాసించడం అంతవరకు ఉన్నప్పటికీ కూడా ఆ గుణం కావాలి. కాబట్టి ఏదో గుణాన్ని ఆపాదించకుండా ఉపాసన కుదరదు. కాబట్టి సర్వకర్తృత్వం, సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం ఇవన్నీ కూడా ఔపాధిక విశేషాలే. సర్వజ్ఞత్వం కూడా ఔపాధిక పరమాత్మ ఔపాధికమే, సర్వశబ్దం కదా. సర్వ అనేది సర్వశబ్దమే ద్వైతం నుంచి, ద్వైతానికి ప్రతీక అది సర్వం అనే శబ్దం. కాబట్టి ద్వైతాన్ని ఆధారంగా చేసుకుని సర్వకర్మ అంటున్నప్పుడు అక్కడ కూడా మనకి మళ్ళీ ఔపాధికమే అవుతుంది. అయితే సర్వకామ అంటున్నప్పుడు ఇక చిన్న ఆ సర్వశబ్దానికి కించిత్ విశేషణాన్ని జోడించాల్సి వస్తుంది. విశేషణాన్ని జోడించి ఇటువంటి కామనలు అని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే గుడిలో కలిగేటువంటి సకల కామనలు అని చెప్పడం కుదరదు. పరమాత్మ ఎందు సోపాధికంలో కూడా గుణంలో కామన, గుణంలో ఉపాస్య దేవత, ఉపాస్య పరమ ఉపాసత్వము ఉత్కృష్టమైనటువంటి తత్వం వస్తువు కావచ్చు. భావన చేస్తున్నాము, ఉపాధిలో భావన చేస్తున్నాము, ఆ ఉపాధి నికృష్టం అవ్వచ్చు కానీ భావన ఉత్కృష్టంగానే ఉంటుంది. కాబట్టి కామన్ అంటున్నప్పుడు ఇక్కడ మనము విశేషణాన్ని కలిగించాల్సి వస్తుంది. అది ఇక్కడ ఆ సర్వశబ్దాన్ని సంకోచం చేయడానికి, సంకోచం అంటే దానికి ఒక అవధిని నిర్ణయించడానికి ఇదే హేతు. ఈశ్వరుడు ఎందు సకల కామన్లు కుదరవు కాబట్టి అందుకని చెప్తున్నారు కామాహ దోషరహితాహ, దోషము లేనటువంటి, దోషరహితాహ అని. దోషరహితాహ అస్య, అందుకని సర్వే కామాహ అస్య అని చెప్పాలి సాక్షాత్తుగా విశేషణం. సర్వే కామాహ అస్య అని విగ్రహవాక్యం. అయితే ఆ కామాహకి మళ్ళీ అర్థం ఏ విధంగా? దోషరహిత కామాహ, దోషరహితమైనటువంటి కామనలు కలిగినటువంటి అని. ఓకే. సంసారిభ్యో విశేష సిద్ధ్యర్థం విషినష్టి దోషరహిత అని టీకా, ఆనందగిరి టీకా. సంసారిభ్యో విశేష సిద్ధ్యర్థం, సంసారి జీవుడు అజ్ఞాని, ఆ అజ్ఞాని నుంచి పరమాత్మను వేరు చేసి చూపించడానికి ఇక్కడ విశేషణం. రైట్. సో సంసారిలో, జీవుడిలో, అజ్ఞానిలో ఉన్నటువంటి కామనలన్నీ పరమాత్మ అని చెప్పడానికి కుదరదు. అప్పుడు సంసారి అయిపోతాడు పరమాత్మ కూడా. అందుకని ఆ సంసారుల నుంచి, జీవుల నుంచి ఈ పరమాత్మ ఉపాస్య దేవత, పరాదేవత వేరు అని చెప్పేటువంటి విశేషణం ఎప్పుడు కూడా ఒక వస్తువుని ఇంకొక వస్తువు నుంచి వేరు చేసి చూపించడానికే. ఇక్కడ ఈ దోషరహిత అనే విశేషణము దేని గురించి? పరమాత్మ సంసారి కాదు అని చెప్పడం. దోషరహిత. అయితే ఆ కామనలు కూడా దోషరహిత అంటున్నప్పుడు దోషమేముంది? జీవుడు అజ్ఞానము ద్వారా, రైట్, రాగద్వేష ద్వారా కామనలు, ఈ వస్తువు తనకు కావాలని అని ఆ విధంగా భావిస్తూ కామన చేస్తూ ఉన్నాడు. రైట్. సో అలా కాకుండా పరమాత్మ ఆ సమష్టికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి సత్య సంకల్ప అని చెప్పుకున్నాం కదా, తత్సంబంధీ కామనలు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. రెండవది శృతి, ఈ ఋగ్యజు అధర్వ వేదాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి పరమాత్మ నుంచే. రైట్. సో బ్రహ్మసూత్రాల్లో పరమాత్మ బ్రహ్మ యొక్క లక్షణం మూడో జన్మాద్యశయత శాస్త్రయోనిత్వా అని 2 సూత్రాలు. బ్రహ్మద్యశయత పరమాత్మ లక్షణం ఏ విధంగా ఈ భృగువల్లిలో చెప్పినట్టు. రైట్. సో భృగువల్లిలో ఆ బ్రహ్మ లక్షణాన్ని భృగు మహర్షికి వరుణుడు చెప్తున్నాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిసంతి అని కదా.
యతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవడి నుంచైతే ఈ జగత్తంతా ఉత్పన్నమవుతుందో, ఎవడి యందు లీనమవుతుందో, ఎవడి యందు ఏ మనుగడ పొందుతుందో అది బ్రహ్మానే కదా. అదే అదే ఆ వాక్యంలో నుంచే ఈ సూత్రం జన్మాద్యసేత అస్య జగత జన్మాది యత. ఈ జగత్తు యొక్క జన్మస్థితి భంగాలు ఎవరి నుంచి అయితే కలుగుతున్నాయో అదే బ్రహ్మ అని చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే శాస్త్రయోనిత్వాత్, శాస్త్రము ఏంటి? వేదం. ఈ వేదము కూడా ఎవరి నుంచి అయితే వచ్చిందో అది బ్రహ్మ. శాస్త్రము యొక్క కారణం, యోని అంటే కారణం, శాస్త్రం యొక్క కారణం, శాస్త్రం యొక్క మూలం. ఈ శాస్త్రం వేదానికి కూడా మూలం. వేదం కూడా పరమాత్మ నుంచి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉచ్ఛ్వాసం కొంత ప్రయత్నపూర్వకంగానే, నిశ్వాసము అప్రయత్నపూర్వకంగా జరుగుతుందని కదా. ఆ విధంగా అప్రయత్నపూర్వకంగా సునాయాసంగా ఈ జగత్ తర్వాత వేదము రెండు కూడా పరమాత్మ నుంచే వస్తున్నాయి. అది వేదం. సృష్టి నుంచి పరమాత్మ నుంచి వేదం ఆరంభమైంది. ఆ వేదంలో ఏముంది? ధర్మం. రైట్. ఇవాదిరేవ ధర్మహాన్మీమాంస. ధర్మం అంటున్నప్పుడు ఇష్ట, పూర్త, దత్త అన్ని కూడా వేదం విహితం. వేదం చెప్తామని చేయమని, వేదం నిషిద్ధం చేస్తామని నిషిద్ధ కర్మలు. మా హింసా సర్వభూతాని ఇత్యాది నిషిద్ధ కర్మలు. వేదము నిషేధం చేసినటువంటి కర్మలలో కామన ఏదైతే కలుగుతుందో, ఆ కర్మలను ఆచరించడానికి ఏ కామన అయితే ఉందో అది దోష సహిత కామన. అలా కాకుండా ధర్మానికి అనుకూలంగా ఏ కామన అయితే నడుస్తుందో అది దోషరహిత కామన. సో ఎందుకని? ఆ పరమాత్మ నుంచే వచ్చింది వేదం, ఆ పరమాత్మ నుంచే వచ్చింది ధర్మము. సో అటువంటి ధర్మాన్ని అనుసరించడం పరమాత్మ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా వ్యవహరించడమే కదా. కాబట్టి అవన్నీ కూడా దోషరహిత కామనలు అవుతున్నాయి. అవన్నీ పరమాత్మవే. పరమాత్మనే చెప్పినాడు ఇవన్నీ చేయమని, కాబట్టి పరమాత్మవే అవుతున్నాయి అని. ఆ విధంగా కామా దోషరహిత రెండు చెప్పుకోవచ్చు. సృష్టికి సంబంధించినటువంటి సామాన్య కామనలు అని చెప్పచ్చు, లేదా ఈ ఇష్టాపూర్వకాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి. లోకంలో మనకు వివిధ అనుభవాలు కలుగుతూ ఉంటాయి. సుఖము దుఃఖము రెండు. సుఖము కలుగుతుంటుంది, దుఃఖము కలుగుతుంటుంది. ఈ రెండింటిలో సుఖం చూసినప్పుడు దాన్ని ఏమంటున్నాం? ఆత్మస్వరూపం అని చెప్తున్నాం. దుఃఖం కలుగుతున్నప్పుడు దుఃఖాన్ని ఆత్మస్వరూపం అని చెప్పట్లే. సుఖము దుఃఖము రెండు అనుభవానికి వస్తున్నా, రెండు విషయాలుగానే ఉన్నా, రెండు ద్వంద్వాలే అయి ఉన్నా, రెండు రెండు విషయాలుగా తెలుస్తూ ఉన్నా, సుఖము అనుకూలంగా ఉంది. సకల ప్రాణులు సుఖాన్ని కోరుకుంటున్నాయి. రైట్. సుఖమే కావాలని కోరుకుంటున్నాయి, దుఃఖాన్ని నుంచి దూరంగా వెళుతూ ఉన్నాయి. దేన్నైతే నిరంతరము సకల ప్రాణులు కోరుకుంటున్నాయో అది స్వరూపం అవ్వాలి. కాబట్టి ఆత్మ ఆనంద స్వరూపము. ఆ ఆనంద స్వరూపము ఉపాధుల ద్వారా ఈ విధంగా సుఖంగా అభివ్యక్తమవుతాం. ఘటజ్ఞానం పటజ్ఞానం ఏదైతే ఉందో, ఈ ఘటజ్ఞానం పటజ్ఞానం ఆత్మస్వరూపం కంటే భిన్నమా అభిన్నమా? ఎలా రెండు రకాలు చెప్పాలి. ఆత్మస్వరూపం కంటే అభిన్నము జ్ఞాన రూపేణ. ఘట జ్ఞానంలో జ్ఞాన అంశం ఏదైతే ఉందో ఆ జ్ఞానము జ్ఞానాదులతో భిన్నం కాదు. ఘట జ్ఞానంలో జ్ఞానం ఉంది. ఆ తెలుసుకొనడం, ఆ ఎరుక, ఆ తెలివి ఏదైతే ఉందో అది పట జ్ఞానం, కంబల జ్ఞానం, పుస్తక జ్ఞానం అన్నింటిలో కూడా అది అనుస్యూతంగా అనుగతంగా ఉంది. అది స్వరూపమే, చిత్ చైతన్యమే. అయితే ఘట పట ఇత్యాది అంతఃకరణ వృత్తి విశేషం చెప్పచ్చు, లేదా బాహ్య విషయ విశేషం చెప్పచ్చు. అవి మారుతూ ఉన్నాయి. అవి ఆత్మస్వరూపం కాదని కదా అంత సర్వత్రా ప్రకరణాలుగా ఉపనిషత్తులుగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా సుఖము దుఃఖము ఈ రెండు కూడా కలుగుతున్నప్పుడు దుఃఖం అజ్ఞానం నుంచి కలుగుతా ఉంది. అది స్పష్టం. అజ్ఞాన కామకర్మ, అందులో నుంచి దుఃఖం. సుఖం వస్తున్నప్పుడు విషయానికి సంబంధించి సుఖం ఉంది. అయితే ఆ సుఖాకార వృత్తిలో అభివ్యక్తమైనటువంటి చైతన్యం ఏంటి? ఆనందాంశం. అభివ్యక్తమవుతున్నటువంటి ఆనందాంశం ఏదైతే ఉందో అది పరిచ్ఛిన్నమై, విషయ పరిచ్ఛిన్నమై, లేదా ఆ వృత్తి పరిచ్ఛిన్నమై ఈ సుఖంగా తెలుస్తా ఉంది. కాబట్టి
రైట్. సుఖం దుఃఖం రెండూ మనకు అనుభవానికి వస్తున్నా సుఖం స్వరూపానికి దగ్గరగాను, దుఃఖం స్వరూపానికి దూరంగాను. అదేవిధంగా కామన, దోషరహిత కామన, దోష సహిత కామన. అంటే విహిత విషయాలకు సంబంధించినటువంటి కామన, నిషిద్ధ విషయాలకు సంబంధించినటువంటి కామన. నిషిద్ధ విషయాలకు సంబంధించినటువంటి కామన దోష సహితము, అది పరమాత్మకు సంబంధించింది కాదు. ఎందుకంటే దూరంగా తీసుకువెళ్తుంది, సంసారంలోకి తీసుకువెళ్తుంది ఆ కామన. పరమాత్మ స్వరూపం వైపు తీసుకువెళ్ళదు, ఎప్పటికీ కూడా అంతర్ముఖం కానివ్వదు. అదే విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, రైట్. సో వాటికి సంబంధించినటువంటి కామన, ఇవన్నీ కూడా ధర్మకు సంబంధించినటువంటివై దోషరహితమై అవి స్వరూపానికి అనుకూలంగా స్వరూపం వైపు తీసుకువెళ్ళేటివిగా, రైట్. సంసారం వైపు నుంచి మెల్లగా తప్పించి అంతర్ముఖంగా ఆత్మస్వరూపం వైపు తీసుకువెళ్ళే విధంగా ఉంటున్నాయి. కాబట్టి దోషరహిత కామ, ఇవన్నీ కూడా పరమాత్మకు సంబంధించినటువంటివి, పరమాత్మకు దగ్గరగా తీసుకెళ్తుంది. కర్తృత్వం అనేటువంటి అంశం ఏదైతే ఉందో, రైట్. సో ఆ కర్తృత్వము చైతన్యాంశము లేకుండా కుదరదు. చైతన్యంలో కర్తృత్వాన్ని పెట్టలేము, అలాగని జలంలో కూడా కర్తృత్వాన్ని పెట్టలేము. ఈ రెండింటి యొక్క సంబంధంతోనే కర్తృత్వం కలుగుతా ఉంది. ఆ కర్తృత్వం ధర్మంలో కావచ్చు, అధర్మంలో కావచ్చు, రెండింటిలోనూ ఆత్మ ప్రమేయం ఉన్నప్పటికీ కూడా దోషరహిత కామనలు ఈ స్వరూపానికి అనుకూలంగాను దగ్గరగాను తీసుకువెళ్ళేటివి. కాబట్టి దోషరహిత కామా అని చెప్పుకోవాలి. పరమాత్మ స్వరూపం. దోష సహితాలు దూరంగా తీసుకెళ్ళేటివి కాబట్టి వాటిని చర్చించాము. అందుకని సర్వే కామ దోషరహితా అస్య ఇది సర్వకామ. ఇందులో ఈ విధంగా వ్యాఖ్యానించడానికి శృతి స్మృతి అంగీకారం చూపిస్తున్నారు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఇది స్మృతే. 7వ అధ్యాయంలో బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. హే భరతర్షభ, భూతేషు ప్రాణిషు, సకల ప్రాణులలో ఏదైతే ధర్మా విరుద్ధో కామ, ధర్మ విరుద్ధము కానటువంటి ధర్మమేది? పరమాత్మ ఉపదేశించిందే ధర్మం, రైట్. సో ఈ సంపూర్ణ వేదము, అందుకనే ఈ వేదం అపౌరుషేయం అంటే ఆ పరమాత్మ స్వరూపం నుంచి యథాతథంగా పూర్వకల్పంలో ఏ విధంగా ఉందో యథాతథంగా అది అభివ్యక్తమైంది అని. ధర్మము పౌరుషేయంగా తీసుకోము సిద్ధాంతంలో. మీమాంసకులు కానీ వేదాంతులు కానీ పౌరుషేయంగా తీసుకోరు వేదాన్ని. పౌరుషేయంగా అంటే పురుష బుద్ధిపూర్వక కృతి. ఇప్పుడు రామాయణం, వాల్మీకి తన బుద్ధి సామర్థ్యం చేత ఆ గ్రంథాన్ని రచించారు. వ్యాస భగవానులు వారు తన బుద్ధి సామర్థ్యం చేత మహాభారత గ్రంథాన్ని రచించారు. అదేవిధంగా కాళిదాసాదులు అనేక గ్రంథాలు రచించారు. సో అది పురుష బుద్ధి సామర్థ్యంతో, పురుష బుద్ధి నుంచి ఉత్పన్నమైనటువంటి భావనలు. వాటికి ఆధారంగా వేదం ఉండొచ్చు కాక, కానీ ఆ గ్రంథాలు ఆ విధంగా పురుష బుద్ధి నుంచి ఉత్పన్నమైనటువంటి ఒకనొక కాలంలో, ఒకనొక దేశంలో, ఒకనొక వ్యక్తి నుంచి ఉత్పన్నమైనటువంటి పౌరుషేయాలు. అపౌరుషేయం అంటున్నప్పుడు ఈ విధంగా కాకుండా ఈశ్వరుడి నుంచి కూడా, అవతార పురుషుడి నుంచి కూడా, ఈశ్వరుడి నుంచి కూడా బుద్ధిపూర్వకంగా ఆరంభం అవ్వలేదు అని చెప్పడం అపౌరుషేయం. అది నిత్యత్వం, ఒక రకమైనటువంటి నిత్యత్వం. వేదాంతంలో, సిద్ధాంతంలో బ్రహ్మ ఒకటే నిత్యం, ఇతర నిత్య వస్తువులు ఏవి లేని. అందుకనే ఏకమేవ అద్వితీయం, ఏకం ఏవా అద్వితీయం అనే ఒకటే నిత్యం. అయినప్పటికీ కూడా వేదానికి ఒక నిత్యత్వాన్ని ఆపాదిస్తాము. ఎటువంటి నిత్యత్వం? ప్రవాహీ నిత్యత్వం, కూటస్థ నిత్యత్వం కాకుండా. ప్రవాహీ నిత్యత్వం అంటే పరిణామి నిత్యత్వం కూడా కాదు అక్కడ. మళ్ళీ సాంఖ్యులు ప్రతిపాదించినట్లుగా పరిణామి నిత్యత్వం కూడా కాదు. ఎందుకంటే వేదంలో పరిణామం ఏముంది? మార్పేం లేదు, అలానే ఉంటుంది. కానీ సృష్టి ఆదిలో అభివ్యక్తం అవుతుంది, సృష్టి అంతంలో లీనమైపోతుంది స్వరూపంలో, రైట్. సో సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు, కల్ప ఆది నుంచి కల్ప అంతం వరకు నిత్యంగా ఉంటుంది. అటు తర్వాత అనభివ్యక్త రూపంగా ఉంటుంది, పరమాత్మ స్వరూపంలో లీనమై. ఆ విధంగా పూర్వకల్పంలో ఏ విధంగా అయితే వేదం ఉందో, ఈ కల్పంలో కూడా అదే పరమాత్మ నుంచి అదే విధంగా అభివ్యక్తం అవుతుంది. పరమాత్మ దాన్ని రచించడం లేదు,
సృష్టించడం లేదు. పరమాత్మ కూడా దాన్ని రచించడం. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ కూడా ఆ జ్ఞానం చేత దాన్ని దాన్ని అక్కడ ఆరంభించడం లేదు. పూర్వంగా ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా అందిస్తున్నాడు. అక్కడ ఉన్నదాన్నే మళ్ళీ ఇక్కడ మనకి అందిస్తున్నాడు. అందుకని అపౌరుషేయం. పురుషుడి నుంచి ఉత్పన్నం కాలేదు. పురుషుడి నుంచి నిశ్వాసము వలె వస్తా ఉంది. నిశ్వాసము వలె అంటున్నప్పుడు ఆ నిశ్వాసం ఏదైతే అవుతుందో లోపల ఉన్నదే బయటకు వస్తా ఉంది కదా. అగ్ని నుంచి ఏ విధంగా అక్కడ దృష్టాంతం ఆ మంత్రంలో అగ్ని నుంచి ఏ విధంగా అయితే ధూమం వస్తుందో అని, ధూమము రాకముందు అగ్నిలోనే ఉంటుందని అని ఆ విధంగా, అదే విధంగా వేదం కూడా ముందు ఉన్నటువంటిదే ఇక్కడ అభివ్యక్తం. అటువంటి అపౌరుషేయమైనటువంటి వేదములో పరమాత్మ యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అదే ధర్మం. రైట్. దానికి అవిరుద్ధమైనటువంటి కామన ఏదైతే ఉందో అది పరమాత్మ స్వరూపమే, పరమాత్మకు సంబంధించిందే ఆయన చెప్పింది. కాబట్టి ధర్మావిరుద్ధో కామ భూతేషు, ప్రాణుల యందు ధర్మ విరుద్ధమైనటువంటి కామము నేనే అయ్యున్నాను. కామోస్మి అహమస్మి భరతర్షవాణి ఇది స్మృతే. ఇక్కడ ఈ రెండింటికి శృతిలో సర్వకామ అని వచ్చింది, స్మృతిలో కామోస్మి అని వచ్చింది. కామ అహమస్మి అంటే నేనే కామనను అని. అయితే సర్వకామ అని చెప్పుకుంటున్నాము, సకల కామనలు కలిగినటువంటి వాడను, కామనల యొక్క ఆశ్రయాన్ని. సంపూర్ణ జగత్తుకి ఆశ్రయం పరమాత్మనే. రైట్. సంపూర్ణ జగత్తుకి ఆశ్రయం పరమాత్మ అయినప్పుడు ఎటువంటి జగత్తు? స్థూలము సూక్ష్మము. స్థూల రూప జగత్తుకి సూక్ష్మ రూప జగత్తుకి ఆశ్రయం పరమాత్మ. కారణానికి కూడా స్థూలము సూక్ష్మము అవ్యాకృతం, కారణం అవ్యాకృతం, అన్నిటికీ ఆశ్రయం పరమాత్మ. అన్నింటికీ పరమాత్మ ఆశ్రయమైనప్పుడు కామనలు సూక్ష్మంలో ఉన్నటువంటి, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కామనలు, వాటికి ఆశ్రయం పరమాత్మ కాకుండా ఇంకెవరు అవుతారు? ఆ విధంగా చూసినప్పుడు దోష సహిత కామనలకు కూడా ఆశ్రయం పరమాత్మనే అవ్వాలి. కానీ ఉపాసనలో ఎలా ఉపాసిస్తారు? ఉత్కృష్ట భావనతోనే ఉపాసిస్తారు. ఏ భావనలైతే ఉపాసిస్తున్నామో ఆ భావనలు మన మనస్సులో నిరంతరంగా అలా కదులుతూ ఉంటాయి. అలా ఉండాలి. వాటి మనసులో వాటిని నిలబెట్టాలి. వేరే నిలబెట్టాలి, ధార్మికమైన విషయాలను అధార్మికమైన విషయాలను. అందుకని దోషరహిత కామ అని మళ్ళీ అన్నిటికీ ఆశ్రయం పరమాత్మే. అజ్ఞానానికి ఆశ్రయం పరమాత్మ అయినప్పుడు అజ్ఞాన కార్యానికి ఆశ్రయం కాకుండా ఎలా పోతాడు? అజ్ఞానానికి ఆశ్రయం ఎవరు? అజ్ఞానం ఎక్కడుంది? అజ్ఞానం స్వతంత్రంగా చెప్పాం కదా. ఆత్మ అంటే బయట ఉన్నప్పుడు అది స్వతంత్రం అయిపోతుంది, సాంఖ్యతత్వం లాగా అయిపోతుంది. లేదంటే ఈ విధంగా ఈ సృష్టిలో ఉండే మంచి పరమాత్మ చిందిస్తూ ఇంకెవరో సృష్టించింది అనేటువంటి సిద్ధాంతాలు వస్తాయి. అలా కాదు కదా. అజ్ఞానానికి ఆశ్రయం కూడా పరమాత్మ, అజ్ఞాన కార్యాలన్నింటికీ ఆశ్రయం పరమాత్మని అయినప్పటికీ కూడా ఉపాసన చేస్తున్నప్పుడు ఎలా ఉపాసిస్తాం? ఉపాసిస్తున్నప్పుడు ఉత్కృష్ట గుణాలను మాత్రమే ఆపాదించుకోవాలి. ఎందుకంటే ఆ గుణాలు మన బుద్ధిలో నిలబడాలి. సో ఆ విధంగా అందుకని దోషరహిత. అయితే అది కూడా కామాహాకి దోషరహిత అని ఎందుకు చెప్పారు అని చెప్పారు. ఇక సర్వకామ అనే పదం చూసినప్పుడు బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము. రైట్. సర్వకామనలు కలిగినటువంటి వాడు, లేదా సర్వకామనలు ఎవడికి చెందుతాయో వాడు పరమాత్మ అని. కానీ గీతలో కామో అస్మి అహమస్మి కామ, నేనే కామన అని చెప్తున్నాడు. ఈ రెండింటి భేదం ఉంది కదా. నేను కామన అవ్వడము, నాలో కామనలు ఉండడం, రెండు భేదంగా ఉంది కదా. దాని గురించి పూర్వపక్షం ఎప్పుడు నన్ను కామోస్మితి వచనాత్ ఇహ బహుర్హి నసంభవతి సర్వకామ ఇది. రైట్. సో కామోస్మి ఇది వచనాత్, గీతలో కామో అస్మి అని ఉంది, అహమస్మి కామ అని ఉంది. సాక్షాత్తుగా నేనే కామన అని ఉంది, నేను కామనలు కలిగిన వాడను, నాలో కామనలు అని లేదక్కడ. అందుకని ఇక్కడ ఇహ శృతౌ, ఇహ శృతి యందు బహుర్హి ఎలా కుదురుతుంది? కామనలు కలిగినటువంటి వాడని ఎలా కుదురుతుంది అన్నప్పుడు నా కామస్య కర్తవ్యత్వాత్ శబ్దాదివత్ పారాట్య ప్రసంగాచ్చ దేవస్య తస్మాత్ యథా ఇహ సర్వకామ ఇది బహుర్హి తథా కామోస్మి ఇది స్మృత్యర్థో వాచ్య. ఇక్కడ భాష్యకారులు చెప్తున్నారు, మీరు స్మృతిని చూసి అక్కడ కామో అస్మి అని తీసుకొని దాన్ని బట్టి శృతిని సర్వకామ అనే దాన్ని వ్యాఖ్యానం చేయడం కాదు. సర్వకామ అనే శృతి వాక్యాన్ని తీసుకొని
బహురీహి వస్తా ఉంది, సకల కామనలు కలిగినటువంటి వాడనని. దీన్ని ఆధారంగా స్మృతిలో ఉన్నటువంటి కామో అస్మి అనే వాక్యాన్ని వ్యాఖ్యానించుకోవాలి. మనము తరచుగా చెప్పుకుంటూ ఉంటాం శృతి స్మృతులకు విరోధం కలిగినప్పుడు అని చెప్పేసి, రైట్. సో ఇక్కడ విరోధం ఏం లేదు వాస్తవానికి, ఇది విరోధానికి దృష్టాంతం కాదు ఇది. అయితే విరోధం కలిగినప్పుడు శృతినే తీసుకోవాలి అని చెప్పుకుంటుంటాం. ఇక్కడ అది లేకపోయినప్పటికీ దాని ఛాయ కనిపిస్తా ఉంది. ఏమని? శృతిలో సర్వకామ అని బహురిహి చెప్పి స్మృతిలో కామోస్మి అన్నప్పుడు ఏం తీసుకోవాల్సి ఉంటుంది అంటే, శృతిలో సర్వకామ అని ఏ విధంగా బహురిహి చెప్పుకున్నామో తదనుగుణంగానే స్మృతి వాక్యాన్ని వ్యాఖ్యానించుకోవాల్సి ఉంటుంది. సమన్వయం, అది సమన్వయం, రైట్. సో అది అయితే దానికి హేతువు కూడా ఉంది ఇక్కడ. సర్వకామ అనేది బహురిహి ఎందుకు తీసుకోవాలన్నప్పుడు హేతువు ఉంది. ఎందుకని? కామన అనే దానికి కర్త ఉండాలి. కామన స్వతంత్రం ఎలా అవుతుంది? నేను కామనని, పరమాత్మ స్వతంత్రుడు, కామన స్వతంత్రంగా ఉంటుందా? కామన ఎప్పుడు కూడా ఒక కర్తలో ఉండాలి, కామనకి కర్త కావాలి, రైట్. ఇవన్నీ కూడా సకల క్రియకు కర్త కావాలి. ఎలాగైతే క్రియకు కర్త కావాలో ఇచ్చకు కర్త కావాలి. కామన ఇచ్చనే. సో ఇచ్చ, కామన, ద్వేషము వీటన్నిటికీ కర్త కావాలి, స్వతంత్రంగా ఎలా ఉంటాయి? అందుకని కామస్య కర్తవ్యత్వాత్, కామన కర్తవ్యము, రైట్. కర్తవ్యం అంటే చేయవలసినటువంటిది, పురుషుడు కోరదగినటువంటిది, కోరేటువంటిది, సహజంగా కోరుతుంటాడంటే ఒక కర్త ఉండాలి. కర్తవ్యం, కర్తవ్యం అంటున్నప్పుడు కర్త ద్వారా చేయదగినటువంటి కర్తవ్యం, కర్త కర్తవ్యం భవతి. అటువంటిది కదా కామన. కామస్య కర్తవ్యత్వాత్ శబ్దాదివత్ పారార్థ్య ప్రసంగాచ్చ దేవస్య శబ్దాదివత్, శబ్దము ఇత్యాదుల వలె కామస్య కర్తవ్యత్వా శబ్దాదివత్. శబ్దం స్వతంత్రంగా ఎలా ఉంటుంది? ఎవడో వ్యక్తి ఉచ్చరించాలి శబ్దాన్ని, సో ఆ విధంగా పరమాత్మనే గనక కామన అయితే, పరమాత్మ స్వయంగా కామన అయితే, ఆ కామన ఇంకొక కర్త యందు ఆధారపడి ఉంది. శబ్దం ఏ విధంగా అయితే మనం ఉచ్చరిస్తున్నాం శబ్దం, రైట్. వక్త శబ్దాన్ని ఉచ్చరిస్తాడు, శ్రోత శబ్దాన్ని వింటాడు. ఈ శబ్దము వక్తకి శ్రోతకి మధ్యలో ఒక సంబంధాన్ని కలిగిస్తా ఉంది. స్వతంత్రంగా కాదు, వక్త ఉండాలి, శ్రోత ఉండాలి. వక్త ద్వారా అది వ్యక్తమవుతుంది, శ్రోత ద్వారా అది గ్రాహ్యమవుతుంది, రైట్. ఆ విధంగా శబ్దానికి స్వతంత్రత ఎక్కడొచ్చింది? అదే విధంగా కామన కూడా స్వతంత్రత లేదు. ఆ కామనని కోరేవాడు ఒకడు ఉండాలి, రైట్. ఇప్పుడు పరమాత్మని కామన అన్నట్లయితే ఆ పరమాత్మ పరార్థం అయిపోతాడు. పరార్థం అంటే ఇంకొక తత్వము చేత వినియోగించబడేవాడు అవుతాడు. ఏ విధంగా అయితే కామన ఇంకొక తత్వం, ఇంకొక చేతన పురుషుడి చేత వినియోగించబడతా ఉంది కదా, కోరబడతా ఉంది. అలాగే పరమాత్మ కూడా పారార్థమైపోయి ఇంకొక వ్యక్తి, ఇంకొక చేతనతత్వం చేత కోరబడేవాడవుతాడు. అప్పుడు ఆ కోరుతున్నటువంటి వ్యక్తి చేతన, కోరబడేటువంటి కామన పరమాత్మ జడమైపోతారు. పారార్థ్యం ఎక్కడెక్కడైతే పారార్థ్యం వస్తుందో అదంతా కూడా అదంతా కూడా జడమే అవుతా ఉంది. సంఘాత పరార్థత్వాత్ అని న్యాయం మనం వింటూ ఉంటాం. సంఘాత పరార్థత్వాత్, ఏవైతే సంఘాతాలు ఉన్నాయి లోకంలో, సంహత తత్వాలు, రైట్. సో కొన్ని వస్తువులను సేకరించి చేయబడినటువంటి ఇల్లు ఉంది. ఆ ఇటుకలు, సున్నము, సిమెంట్ ఇవన్నీ కలిపి ఇల్లు చేస్తున్నాం. సో ఆ ఇల్లు ఆ విధంగా సంఘాతం, అనేక వస్తువుల సమూహంతో ఏర్పడినటువంటిది. అటువంటి సంఘాతాలు ఎన్నైనా ఉండని లోకంలో, రైట్. ఈ వృక్షము సంఘాతం, అది ఈ కుర్చీలు, టేబుళ్ళు, పుస్తకాలు ఇవన్నీ సంఘాతాలు. ఇవన్నీ కూడా పరార్థం, సంఘాత పరార్థత్వాత్. ఎవరో అసంహత చేతనతత్వం దాన్ని వినియోగించుకుంటుంది. ఈ సంఘాత తత్వాలు లోకంలో ఎక్కడ ఎలా ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా ఏదో ఒక చేతనతత్వం వినియోగించుకోవాలి. కానీ ఆ సంఘాతం జడం, అది దానికంటూ ఆ సంఘాతం దాని కొరకే అవ్వదు. అలాగే కామన ఇత్యాదులు కూడా పరమాత్మ కామన అయిపోతే, కోరికనే అయితే, ఆ కోరిక పరార్థం కాబట్టి పరమాత్మలో పారార్థ్యం ఏర్పడుతుంది. పారార్థ్యం అనే దోషం వచ్చేస్తుంది. పారార్థ్యం వస్తే పరమాత్మ జడం అయిపోతాడు. ఎందుకంటే జడంలో, సకల జడాలలో, సకల సంఘాతాల్లో, సకల జడ వస్తువుల్లో పారార్థ్యం ఉంటుంది. పరమాత్మ చేతన, స్వతంత్రం. పారార్థ్యం అనేది స్వాతంత్ర్యానికి వ్యతిరేకం.
పారార్థ్యం, స్వాతంత్ర్యం, ఈ రెండు అంటానిమ్స్, విరుద్ధార్థ శబ్దాలు. రైట్. సో పరమాత్మ ఎందు పారార్థ్య ప్రసంగం వస్తుంది. దేవస్య పరమాత్మన పారార్థ్య ప్రసంగాత్. ఎందుకని? కామస్య శబ్దాదివత్ కర్తవ్యత్వాత్. కామను కూడా శబ్దాదుల వలె కర్తవ్యం, అది చేయదగినటువంటిది. చేయదగినటువంటిది అంటే కర్త చేత చేయదగినటువంటిది, కర్త ఇంకోటి కావాల్సి వస్తుంది. అందుకని ఆ పరమాత్మ కామన అవ్వడం అనేటువంటిది కుదరదు. పరమాత్మ కామనకి ఆశ్రయం అవ్వాలి కానీ కామన అవ్వడం. అందుకని గీతా వాక్యం ఏదైతే ఉందో కామోస్మి భరతర్షభ అన్నప్పుడు అక్కడ కామ శబ్దాన్ని అర్ష ఆదిభ్యో అచ్ అని ఒక సూత్రం ఉంది. అర్ష ఆదిభ్యో అచ్, అచ్ ఆ ప్రత్యయం వస్తుంది, సఫిక్స్ ఆ. కామ ప్లస్ ఆ కలిసి మళ్ళీ కామన్ అయిపోతుంది. కామా దీర్ఘం కాదు, కామా ప్లస్ ఆ కామన్ అయిపోతుంది. అందుకని అందులో ఆ అనేది ప్రశ్లేష అలా అలా తగిలి ఉంది చివరిలో. రైట్. అదేం చేస్తా ఉంది? కామశబ్దాన్ని కామనగలిగినటువంటి అని అర్థం తీసుకొస్తుంది. రైట్. ధనం అంటే ధని అంటే ధనము కలిగినటువంటి అని కదా, అదే కదా కామనగలిగినటువంటి. ఆ విధంగా బహువ్రీహి అక్కడ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ యథా ఇహ సర్వకామ ఇది బహువ్రీహి. ఏ విధంగా అయితే ఇక్కడ ఈ శృతిలో సర్వకామ అనేది బహువ్రీహిగా చెప్పుకున్నామో, అదే విధంగా స్మృతిలో కూడా కామోస్మి అని స్మృత్యర్థో తథావాచ్య అలాగే చెప్పుకోవాల్సి ఉంటుంది. యథా ఇహ తథా తత్రాపి. సో కామోస్మి అనే దాన్ని బట్టి సర్వకామ అనే దాన్ని వ్యాఖ్యానించడం కాదు, సర్వకామ అనే దాన్ని బట్టి కామోస్మి అనే దాన్ని నేను కామనులు సకల ధార్మిక కామనలు కలిగినటువంటి వాడను, కామనలకు ఆశ్రయాన్ని అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది సర్వకామ. ఇక ఆ తర్వాత సర్వగంధ సర్వరస అని ఈ జగత్తు యొక్క ధర్మాలు అంటే ఈ పంచభూతాల యొక్క ధర్మాలని సర్వకామ, సర్వగంధ, సర్వరస ఈ రెండు పదాలు చూద్దాం. సర్వగంధ సర్వరస. సర్వే గంధాః సర్వగంధాలు అదే సర్వకామలు ఎలా ఉందో అదే విధంగా సర్వే గంధాః అస్య ఇది, అస్య స సర్వగంధః, సర్వే గంధాః అస్య సోయం సర్వగంధః అని విగ్రహవాక్యం. అయితే గంధ అన్నప్పుడు కూడా గంధం గంధం అంటే వాసన రెండు రకాలుగా ఉంటుంది. రైట్. సువాసన, దుర్వాసన. సువాసన దుర్వాసన ఉపాసన కదా. అన్ని గంధాలకి ఆశయం పరమాత్మనే, కానీ ఉపాసనలు ఎలా చేస్తాం? శోభాయమాన గుణాలను మాత్రమే ఆపాదిస్తాం పరమాత్మని. అది ఉపాసన పద్ధతి. అది విచారణ కాదు, ఇది ఉపాసన. అందుకని సర్వగంధ అన్నప్పుడు గంధాః సుఖకరాః, సుఖాన్ని కలిగించేటువంటివి. యద్భావం తద్భవతి, తత్కృత న్యాయం చూశాం. యద్భావం తద్భవతి. ఉపాసకుడు ఉపాస్య పరమాత్మని, ఉపాసతత్వాన్ని ఏ భావనలతో ఏ గుణాలతో ఉపాసిస్తాడో ఆయా గుణాలను కలిగి ఉంటాడు. ఆయా గుణాలే వాడికి ఫలంగా లభిస్తాయి కదా. రైట్. సో సుఖకరాః గంధాః, సుఖకరాలైనటువంటి గంధాలకు ఆశ్రయం పరమాత్మ. అట్టి పరమాత్మ నా స్వరూపము అని ఉపాసించేవాడు ఆ సకల సుఖకరాలని పొందుతాడు. సుఖకర గంధాలు ఇక్కడ సుఖకరాలు ఏమైనా కానీ అవన్నీ పొందుతాడు అని ఆ విధంగా ఉపాసన ఫలం ఉంటుంది. యద్భావం తద్భవతి, ఏ విధంగా భావిస్తాడో అటువంటి ఫలాన్ని పొందుతాడు. అటువంటిప్పుడు దుఃఖకరాః గంధాః అని ఎలా ఉపాసిస్తాం? రైట్. సో ఈ సుఖకరాః గంధాః దుఃఖకరాః గంధాః రెండు కూడా త్రిపుటి ఆ విభాగంలోనే వస్తాయి. గంధాన్ని నేను గ్రహిస్తున్నాను, గంధాన్ని గ్రహించేటువంటి ఇంద్రియంతో ఈ గంధాన్ని, ఆ త్రిపుటి వస్తుంది. అక్కడ భేదం వస్తుంది వచ్చినప్పటికి కూడా. భేదం వచ్చినప్పుడు రెండు సమానమే, రెండు పరమాత్మ, రెండు ఆ సాక్షి చైతన్యం కన్నా వేరే విషయాలే. కానీ ఆ సంబంధం చెప్పుకుంటున్నప్పుడు ఉపాస్యాన్ని మనం నిర్గుణంగా కాకుండా సగుణంగా ఉపాసిస్తున్నాం. సగుణంగా ఉపాసిస్తున్నప్పుడు గుణాలను ఆపాదించుకుంటాం. ఎటువంటి గుణాలు ఆపాదించుకుంటాం? ఏవైతే ఉపాసనకి అనుకూలంగా ఉంటాయో, ఏవైతే చిత్తాన్ని ఏకాగ్రంగా చేయగలుగుతాయో, ఏవైతే చిత్తంలో స్వచ్ఛతను తీసుకొస్తాయో, సత్వగుణాన్ని అభివృద్ధి చేస్తాయో ఆ గుణాలను తీసుకోవాలి. అన్ని గుణాలను తీసుకొని ఉపాసించలేం కదా. అన్ని గుణాలను తీసుకొని ఉపాసిస్తే ఏమవుతుంది? విక్షేప మనస్సులో, సంసారంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గుణాలని పరమాత్మ ఆపాదిస్తే ఏమవుతుంది? సంసారం ఏమవుతుంది మళ్ళీ. అటువంటి ఉపాసన విక్షేపకారి. అందుకని కొన్ని గుణాలు ఏవైతే హితకారులో అవి ఏవైతే అది కూడా శృతి ఉపదేశిస్తా ఉందో అవి వాటిని చేయాలి.
ఆ విధంగా సర్వే గంధాహ అంటే సుఖకరాహ అస్య సోయం సర్వగంధ. ఎవడి ఎందైతే సుఖకరాలైనటువంటి సకల గంధాలు ఉన్నాయో, సర్వ కళ్యాణ గుణావిరామ అని చెప్పుకుంటాం కదా, సకల కళ్యాణ గుణాలు కలిగినట్టు. ఆ విధంగా ఇక్కడ కూడా సుఖకరాహ. ఇక ఇందులో కూడా స్మృతి ప్రమాణము పుణ్యోగంధ పృథివ్యాం ఇది స్మృతే. పృథివికి సంబంధించినటువంటి పుణ్యోగంధ అహమస్మి, 7వ అధ్యాయం. రైట్. ఇంతకుముందు కూడా 7వ అధ్యాయంలోనే 11వ శ్లోకం చూసాం, 9వ శ్లోకం. రైట్. సో పృథివికి సంబంధించినటువంటి పుణ్యోగంధ అంటే పుణ్య అంటే సుఖకర. పుణ్యం సుఖమే కదా. పుణ్యము సుఖానికి హేతువు. రైట్. పుణ్యము సుఖానికి హేతు అంటే కారణము. కారణవాచక శబ్దం కార్యంలో ప్రయోగిస్తాం. సో పుణ్యం అన్నప్పుడు సుఖం అని, సుఖకరం. లేదా పుణ్యాన్ని సాక్షాత్తుగా కూడా సుఖకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుణ్యం సుఖహేతువే కదా, సుఖకర గంధ అనేసి యాజ్ ఇట్ ఈస్ గా మీనింగ్ వచ్చేస్తా ఉంది. సర్వే గంధ సుఖకర, పుణ్యోగంధ అన్నప్పుడు కూడా పుణ్య సుఖకర గంధ అహమస్మి. పృథివ్యాం, గంధం ఎక్కడ ఉంటుంది? గంధం పృథివీలో. ఈ పంచభూతాలు చెప్పుకుంటున్నప్పుడు పృథివీ విశేష గుణం గంధమని, జలానికి విశేష గుణం రసము, రుచి. రైట్. తర్వాత తేజస్సుకి విశేష గుణం రూపము, వాయువు విశేష గుణం స్పర్శ, ఆకాశానికి శబ్దం. ఈ గుణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గంధం. ఈ పృథివీ జలం నుంచి ఉత్పన్నమైంది, జలం తేజస్సు నుంచి, తేజస్సు వాయువు నుంచి, వాయువు ఆకాశం నుంచి, ఆకాశం బ్రహ్మ పరమాత్మ నుండి. కార్యగుణాలు కారణంలో ఉండాలి. రైట్. సో పృథివీ గుణం గంధం పరంపరయా ఎక్కడ ఉంటుంది? పరమాత్మ ఏంటి? సకల అధిష్టానం పరమాత్మనే కదా. అది ఒకటి. రెండవది తస్మాద్వాయు తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అన్నప్పుడు సాక్షాత్తుగా ఆకాశం నుంచి వాయువు వచ్చిందని చెప్పుకోం కదా. అక్కడ ఆకాశ రూపాపన్న బ్రహ్మ, ఆకాశ భావాన్ని పొందినటువంటి బ్రహ్మ. రైట్. అది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మనం ఆరంభవాదులం కాదు. రైట్. పరమాత్మ అక్కడెక్కడో కూర్చొని అలా ఆకాశాన్ని విడిచేశాడు, తర్వాత వాయువుని వదిలాడు, తర్వాత జలాలను వదిలాడు, అలా సృష్టిని చూడడం మనం. రైట్. సో ఇది అభిన్న నిమిత్త ఉపాదాన కారణం బ్రహ్మ అని చెప్తున్నప్పుడు బ్రహ్మ ఆకాశ రూపంగా ఆవిర్భవించాడు. ఆకాశములో ఉండే గుణాలు, అవకాశ ప్రదాతృత్వం ఇత్యాది ఈ గుణాలు బ్రహ్మయందు ఆరోపితమయ్యాయి. బ్రహ్మ ఆ నిర్గుణ స్వరూపము, కేవల చైతన్య స్వరూపములో ఈ విధంగా ఈ గుణాలు ఆరోపితమయ్యాయి. ఆరోపితమైనప్పుడు ఏమైంది? ఆ బ్రహ్మయే ఆకాశ రూపంగా ప్రకటమయ్యాడు. అది వివర్తనం. బ్రహ్మగానే ఉన్నాడు, కానీ ఆకాశంగా తెలుస్తున్నాడు. ఇప్పుడు అటువంటి బ్రహ్మ, అటువంటి ఆకాశం నుంచి ఆకాశ రూపాపన్న బ్రహ్మ, ఆకాశ రూపాన్ని పొందినటువంటి బ్రహ్మ నుండి వాయువు వస్తుంది, ఆకాశం నుంచి రాదు. బ్రహ్మ నుండే వాయు ఉత్పత్తి. అయితే ఎటువంటి బ్రహ్మ? ముందే ఆకాశాన్ని ఉత్పన్నం చేసినటువంటి బ్రహ్మ. ఉత్పన్నం ఎలా చేశాడు? ఆకాశమే అయి ఉన్నాడు. ఆకాశమే అయి ఉన్నటువంటి బ్రహ్మ నుండి వాయువు వస్తాం. అప్పుడు వాయువు ఏంటి? బ్రహ్మయే. నమస్తే వాయోహో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పుకుంటున్నాం కదా. వాయువు అంటే అక్కడ ప్రాణము, ప్రాణశక్తి, హిరణ్య గర్భుడని. సరే, వాయు శబ్దం కూడా వచ్చింది అక్కడ. రైట్. సో ఆ విధంగా ఆ వాయువు కూడా బ్రహ్మయే. సో వాయువులో ఉన్నటువంటి స్పర్శగుణం బ్రహ్మయందు ఆపాదించబడింది. రైట్. సో బ్రహ్మ ఆ స్పర్శగుణాన్ని పొంది వాయువుగా అభివ్యక్తమయ్యాడు. అది వివర్తం కదా. బ్రహ్మ ఎటువంటి వికారాన్ని పొందకుండానే ఆ మాయాశక్తి ద్వారా అజ్ఞానం చేత ఈ వాయువుగా అభివ్యక్తమవుతున్నాడు. అదేవిధంగా వాయు రూపాపన్న బ్రహ్మ, ఆ బ్రహ్మ నుండే తేజస్సు, వాయువు నుండి తేజస్సు కాదు. ఈ జడమైనటువంటి వాయువు నుంచి ఇంకొక జడమైనటువంటి తేజస్సు ఆ విధంగా సృష్టి కాదు కదా. బ్రహ్మ నుండియే వాయువు, బ్రహ్మ నుండే తేజస్సు, బ్రహ్మ నుండే జలాలు, బ్రహ్మ నుండే పృథివీ, బ్రహ్మ నుండే అన్నం. అందుకనే అన్నం బ్రహ్మ, అన్నం బ్రహ్మేపి విజానాద్ ఇత్యాదులు. అన్నం బ్రహ్మ అని. రైట్. అయితే అన్నం బ్రహ్మ అంటున్నప్పుడు అన్నమే బ్రహ్మన, అన్నము కూడా బ్రహ్మన. అన్నమే బ్రహ్మ అంటే అక్కడ పరిచ్ఛిన్నం అయిపోతున్నారు. అన్నం కూడా, అన్నానికి కారణమైనటువంటి జలం కూడా అని ఆ విధంగా క్రమేపీ ఆ గుణాలను అలా కారణంలో విలీనం చేస్తూ స్వరూపాన్ని తెలుసుకోవడం.
సో అందుకని ఈ పృథివీ ఇత్యాదుల్లో ఉండేటువంటి గుణాలు పృథివీకి ఆధారంగా అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మకు సంబంధించినవే, బ్రహ్మలో ఉన్నవే. అందుకని సర్వే గంధాః పృథివ్యాం, పుణ్యోగంధ పృథివ్యాం, పృథివిలో ఉన్నటువంటి పుణ్యభూతమైనటువంటి గంధం అది నేనే. తథా రసా అపి విజ్ఞేయాః, తథా రసా అపి, అదే విధంగా రస ఇత్యాదులు, సర్వగంధ సర్వరస మంత్రంలో వచ్చింది కదా, రస అపి. రసమే కాకుండా మీరును తీసుకోవచ్చు, రూపాలను తీసుకోవచ్చు. విజ్ఞేయాః అపుణ్యగంధరసగ్రహణస్య పాప సంబంధ నిమిత్తత్వ శ్రవణాత్. ఇక్కడ అపుణ్యగంధం అపుణ్యరసం ఎందుకు తీసుకోవటం లేదు? తథా రసాపి అంటే పుణ్యోరసాహ అని తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో పుణ్యోరస జల అపాం అని తీసుకోవాల్సి ఉంటుంది కదా. అయితే అక్కడ పుణ్యం ఎందుకు చెప్తున్నారు? అపుణ్యగంధం ఏమైంది అంటే, అపుణ్యగంధము అపుణ్యరసము దాన్ని తీసుకోవటం లేదు, అది పాప సంబంధ నిమిత్తత్వ శ్రవణ, పాపము చేత. ఇది మనం ఈ చాందోగ్యంలోనే ఉద్గీత విద్యలో చూసాం. ఆ ఉద్గీత ఉపాసనలో ఎక్కడైతే దేవతలు ఆ ఇంద్రియాలను ప్రార్థిస్తున్నారు, ఏమని? ఉద్గీతను ఉపాసించు అని. అయితే ఆ చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము, మనస్సు, ఇవన్నీ ఉద్గీతను ఉపాసిస్తున్నప్పుడు అసురులు పాపము చేత ఆయా ఆయా దేవతలని, ఆయా ఇంద్రియాలని పాపము చేత పాపాన్ని కలిపి పాపం చేత కలుషితం చేయగలిగాయి. అందుకనే చక్షురింద్రియము సమ్యక్ రూపాన్ని, తర్వాత అసమ్యక్ రూపాన్ని కూడా దర్శించగలుగుతుంది. అందుకనే వాగింద్రియము సత్యాన్ని, అమృతాన్ని కూడా చెప్పగలుగుతా ఉంది అని ఆ విధంగా చూస్తూ వచ్చాం. అవంతా ఏ విధంగా పాప సంబంధం చేత అని కదా. పాప సంబంధం చేత గంధము దుర్గంధం అవుతా ఉంది. సాక్షాత్తుగా గంధము సుగంధమే. రైట్. సుగంధం స్వభావం. సామాన్యంగా ఏదైనా మనం పుష్పాలు ఇత్యాది తీసుకున్నప్పుడు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ఈ గంధం, చెక్క ఇత్యాది తీసుకున్నప్పుడు స్వభావంగా సహజంగా ఎలా ఉంటాయి? అవి మంచి గంధంతో ఉంటున్నాయి. కానీ కుళ్ళిపోయిన తర్వాత ఏమవుతున్నాయి? దుర్గంధాన్ని పొందుతూ క్రమేపీ కాలక్రమేణా కుళ్ళిపోయి, ఆ విధంగా కుళ్ళిపోవడం అంటే దోషం చేత, అదే పాపం. పాప సంబంధ నిమిత్త, దోష సంబంధ నిమిత్త, పాప సంబంధ నిమిత్త దుర్గంధం అవుతుంది, కానీ సహజంగా అది సుగంధమే అని ఆ విధంగా. పాప సంబంధ నిమిత్తత్వ శ్రవణాత్, అపుణ్యగంధ అపుణ్యరసాలకి పాప సంబంధం ఉంది కాబట్టి, పాప సంబంధం చేత అపుణ్యరసం అపుణ్యగంధం ఉంటాయి. లేకపోతే అవి సుగంధాలే అని. అంటే ఇక్కడ పాప సంబంధం ఆ విధంగా. ఇంకొక రకంగా పాప సంబంధం చెప్పుకోవచ్చు. సుఖం అన్నప్పుడు, పుణ్యం అన్నప్పుడు సుఖకరం అని చెప్పుకున్నాం. రైట్. సుఖకరం పుణ్యం రెండు ఒకటే అని చెప్పుకున్నాం. సుఖానికి హేతు పుణ్యం, దుఃఖానికి హేతు ఎవరు? పాపం. దుర్గంధం చేత లేదా దుష్ట రసం చేత ఏం కలుగుతుంది? దుఃఖం. దుర్గంధం చేత కలిగేటువంటి దుఃఖం, రైట్, పాపము చేతనే ఏర్పడుతా ఉంది కదా. ఎందుకంటే దుఃఖం పాపం నుంచి ఉత్పన్నమవుతుంది, సుఖం పుణ్యం నుంచి, దుఃఖం పాపం నుంచి. ఇది బేసిక్ రూల్ కదా. పుణ్యమంతా సుఖం నుంచి కలుగుతుంది, సుఖమంతా పుణ్యం నుంచే కలుగుతుంది. పుణ్యకర్మ ఫలం సుఖమని, పాపకర్మ ఫలం దుఃఖమని. ఆ సుఖం ఏదైతే మనకు లోకంలో కలుగుతున్నాయో అవన్నీ నిమిత్తాల ద్వారానే వస్తాయి, కానీ సాక్షాత్తుగా సుఖం కలగదు కదా. ఈ రోజు నాకు ఇంత సుఖం ఇంత దుఃఖం సాక్షాత్తుగా వచ్చిందని చెప్పలేము. ఈ విషయం వల్ల సుఖం, ఈ విషయం వల్ల దుఃఖం, ఈ నిమిత్తం చేత సుఖం, ఈ నిమిత్తం చేత దుఃఖం అని నిమిత్తాల ద్వారానే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఆ నిమిత్తాలే మనకి, ఆ నిమిత్తాల యొక్క సంయోగము వియోగము కలుగుతూ ఉంటుంది. ఆ నిమిత్తాల యొక్క సంయోగం వియోగమే ప్రారంధం చేత ఏదో వస్తువు యొక్క సంయోగం, దాని ద్వారా సుఖం, ఏదో ఇంకో వస్తువు ద్వారా సంయోగం, దాని ద్వారా దుఃఖం. అదే విధంగా వియోగం చేత కూడా సుఖ దుఃఖాలు సంయోగ వియోగాల చేత సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా దుర్గంధ సంయోగం చేత దుఃఖం ఏదైతే కలుగుతుందో ఆ దుఃఖానికి మూల కారణం ఈ దుర్గంధం కాకుండా పాపం అవుతాం. కాబట్టి దుర్గంధం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం నుంచి. పాపము దాని ఫలాన్ని ఇవ్వడానికి ఈ దుర్గంధం అనే నిమిత్తాన్ని ఎంచుకుంటా ఉంది కదా. కాబట్టి దుర్గంధం పాప సంబంధం అని. అదేవిధంగా అయిష్ట రసాలు, అయిష్ట రూపాలు, అయిష్ట శబ్దాలు, అయిష్ట స్పర్శలు, అయిష్ట శబ్ద స్పర్శలు, రసగంధాలన్నీ కూడా పాప, అవన్నీ పాప సంబంధం చేత వస్తుంది.
మిగిలినవి పుణ్య సంబంధం చేత వస్తున్నాయి. పుణ్యకర్మలు, ధార్మిక కర్మలు, పరమాత్మ ఉపదేశించినటువంటివి చేయాలి, అవి చేస్తూనే పరమాత్మను చేరుకోవాలి అని. ఆ విధంగా పరమాత్మ యొక్క స్వరూపము పుణ్యగంధం, పుణ్యరసం అవుతుంది. పాపగంధం, అపుణ్యగంధం, అపుణ్యరసం అనేది పాప సంబంధం అయిపోయి ఇది అజ్ఞాన కార్యమైపోతుంది. తస్మాత్ తేన ఉభయం జిగ్రతి సురభిచ దుర్గంధి చ పాప్మనా హి ఏష విద్ధః ఇది శృతేః. ఇది శృతి. అక్కడ మనం చాందోగ్యంలో మొదటి అధ్యాయంలో చూసాం కదా. తస్మాత్ తేన ఉభయం జిగ్రతి, గ్రాణేంద్రియం. ఉభయం అంటే సుగంధాన్ని, దుర్గంధాన్ని, సురభిచ దుర్గంధిచ, సుగంధాన్ని, దుర్గంధాన్ని రెండింటిని కూడా ఈ ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఎందుకని అసురులు ఆ ఘ్రాణేంద్రియాన్ని, ఆ ఘ్రాణేంద్రియము అభిమానాన్ని కలిగి ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు పాపంతో కలిపి, రైట్, పాపంతో దాన్ని కొట్టి ఈ విధంగా సుగంధాన్ని, దుర్గంధాన్ని కూడా గ్రహించే విధంగా చేశారు. పాప్మనా హి ఏష విద్ధః, పాప్మనా హి ఏష ఘ్రాణేంద్రియం, ఈ ఘ్రాణేంద్రియము పాప్మనా విద్ధః, అసురులు పాపం చేత వీటిని దీన్ని కొట్టారు. ఇది శృతేః. నచ పాప సంసర్గ ఈశ్వరస్య అవిద్యాదోషస్య అనుపపత్తేః. రైట్, ఈ పాపం ఎక్కడి నుంచి వస్తా ఉంది? అవిద్య నుంచి, అజ్ఞానం నుంచి, అధర్మ అనుష్ఠానం నుంచి, రాగద్వేషాల నుంచి, రైట్. సో అందుకని ఆ పాప సంబంధం సంసారికి, జీవుడికి అజ్ఞానం చేత కలుగుతా ఉంది. కానీ జీవుడి యథార్థ స్వరూపమైనటువంటి పరమాత్మ, ఏ పరమాత్మ యందు అవిద్యాది దోషాలు లేనే లేవో అటువంటి పరమాత్మ యందు పాప సంబంధం ఎక్కడి నుంచి? నచ పాప సంసర్గ ఈశ్వరస్య అవిద్యాది దోషస్య అనుపపత్తేః. అవిద్యాది దోషాలు కుదరవు పరమాత్మ యందు. అవిద్యకి, అజ్ఞానం అవిద్య, దీని ఆశ్రయంగా పరమాత్మ అని చెప్పుకుంటాం. రైట్. సో ఇది కూడా మనం గమనించాలి, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. చాలా ప్రకరణ గ్రంథాల్లో కానీ, ఈవెన్ మనకు భాష్యాల్లో, ఉపనిషత్తుల్లో కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది అజ్ఞానానికి ఆశ్రయం పరమాత్మ అని. అజ్ఞానానికి ఆశ్రయం చైతన్యమైనప్పుడు అవిద్యా సంబంధం లేదు అని చెప్తున్నప్పుడు ఈ రెండు వాక్యాలకి ఏమైనా విరోధం ఉందా? అజ్ఞానానికి ఆశ్రయం పరమాత్మని, కానీ అజ్ఞానానికి సంబంధం లేదు అంటున్నప్పుడు, ఇప్పుడు మీరు రజ్జువు సర్పానికి ఆశ్రయంగా చెప్పుకుంటాం. టెక్నికల్గా డీప్గా వెళ్ళకుండా రజ్జువు సర్పానికి ఆశ్రయంగా చెప్పుకుంటాం. అయితే సర్పానికి రజ్జువుకి సంబంధం ఉందా? సంబంధం ఏముండదు. సర్పం అసత్య వస్తువు, రజ్జువు సత్య వస్తువు. ఆ దృష్టాంతంలో, ఆ ఎగ్జాంపుల్లో రజ్జువు పారమార్థికం, సర్పం మిథ్యా. మిథ్యా వస్తువుకి సత్య వస్తువు సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆ సంబంధం. కానీ మిథ్యా వస్తువు మిథ్యా వస్తువు కనిపించాలంటే, మిథ్యా వస్తువుతో వ్యవహరించాలంటే, మిథ్యా వస్తువు ఉంది అని చెప్పాలంటే అక్కడ ఒక అధిష్టానం అంటూ ఉండాలి. రజ్జువు లేకుండా సర్పాన్ని ఎలా చూస్తారు? అందుకని రజ్జువు అధిష్టానం. అధిష్టానము, తర్వాత ఈ ఆధేయము, ఆరోపితము. అధిష్టానము, ఆరోపితము, ఈ రెండింటికి సంబంధం మనం సాక్షాత్తుగా టేబుల్ మీద పుస్తకం పెట్టినట్టు సంబంధం కాదు. అక్కడ సంయోగ సంబంధం కాదు కదా. టేబుల్ మీద పుస్తకం సంయోగ సంబంధం. అది ఒకటి ఇంకొకటితో సంశ్లిష్టమై, సంబద్ధమై, రెండు కలిసిమెలిసి ఉంటున్నాయి అక్కడ. అలా కాదు కదా. అలా కాదు. అధిష్టానానికి, అధ్యాసకి, అధ్యారోపితానికి, అధిష్టానానికి, ఆరోపిత వస్తువుకి ఆ విధంగా సంబంధం ఉండదు. అధిష్టానము అది వేరే డైమెన్షన్, వేరే ప్లేన్, వేరే రియాలిటీ. అది పారమార్థిక సత్యం. అది ఆ పారమార్థిక సత్యానికి ఈ అజ్ఞానం అనేది దానికి సంబంధం ఎలా కలిగి ఉంటుంది? దాన్ని స్పృశించేటువంటి అవకాశమే లేదు. రెండు వేరే సత్య. అజ్ఞానం మిథ్య, వాస్తవంగానే గాంధీ. మాయ కూడా యామ సమాయ, లేనటువంటిది ఉన్న వస్తువుతో ఎలా సంబంధాన్ని పొందుతుంది? కాబట్టి సంబంధం లేదు. కానీ అధిష్టానం అది. అజ్ఞానానికి చైతన్యమే అధిష్టానము. ఆ చైతన్యం లేకుండా ఈ అజ్ఞానం యొక్క ఉనికి, అజ్ఞానం యొక్క అభివ్యక్తి, అజ్ఞానం యొక్క స్ఫురణ ఇవేవి కుదరవు. అజ్ఞానం యొక్క కార్యాచరణ ఏవి కూడా చైతన్యం లేకుండా దాన్ని మనం గుర్తించలేం కార్యాలని చైతన్యం లేకుండా. కాబట్టి చైతన్యం అజ్ఞానానికి అధిష్టానం. సో అధిష్టానం అవుతూనే అసంబద్ధంగానే ఉండడం. అందుకని అసంగోహి అయం పురుష. అసంగం చైతన్యం, కానీ అధిష్టానం. అధిష్టానం అంటే సంబంధం కలిగి ఉంది అని కాదు. అందుకనే ఈ ప్రపంచమంతా బ్రహ్మలో ఉంది అంటే
అక్కడ కూడా ఇలానే చూసుకోవాలి. ఈ ప్రపంచమంతా బ్రహ్మలోని ఏ బ్రహ్మ? అసంగమైనటువంటి బ్రహ్మలు. అసంగమైనటువంటి బ్రహ్మ ఈ ప్రపంచానికి అధిష్టానంగా ఉంటున్నాడు, తెలియజేస్తున్నాడు, సత్తాస్ఫూర్తులను ఇస్తున్నాడు. సంబంధించి లేడు. సంబంధించుట సంసారైపోతాడు. సంబంధం, సంసారిత్వం లేదు అందులో. పరమాత్మలో సంసారిత్వం లేదు, కానీ అధిష్టానంగా ఉంటుంది. అందుకని ఈ విధంగా అవిద్యాది దోషస్య అనుపపత్తే, అవిద్యాది దోషాలు అసంగమైనటువంటి పరమాత్మలో కుదరనే కుదరవు. సర్వమిదం జగత్ అభ్యాప్త అభివ్యాప్త, సర్వమిదం జగత్ అభ్యాప్త అని మంత్రంలో వచ్చింది కదా. ఈ జగత్ అంతటిని కూడా వ్యాపించి, జగత్తు అంతటిలో వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అందుకనే ఈ విధంగా సర్వగంధ సర్వరస ఇవన్నీ కుదురుతున్నాయి. ఒక గంధము రసం చెప్పడం ఏముంది? సంపూర్ణ ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నాడు అధిష్టానంగా. రైట్. ఆదిశేషుడి యందు, ఆదిశేషుడి పడగలలో ఒక ఈ బ్రహ్మాండం అంతా కూడా పృథివీ ఒకటే కాదు, బ్రహ్మాండం అంతా కూడా ఒక ఆవగింజ వలె ఉంది అని కదా. రైట్. ఆ ఆదిశేషుడు అంటే ఆదిలో శేష శిష్యతే ఇది శేష, మిగిలినటువంటి తత్వం ఆదిలో ప్రళయం నుంచి సృష్టి ఆరంభమవుతున్నటువంటి ఆ సందర్భం. ఆదౌ శిష్యతే ఇది ఆదిశేష అని కదా. ఆ ఆది కాలంలో శేషభూతమేముంది? జగత్కంతటికి శేషభూతం చైతన్యమే. ఆ చైతన్యంలో ఈ జగత్ ఎక్కడ? పాదోస్య విశ్వభూతం దేవి. రైట్. సో ఆ విధంగా ఎటువంటి విభాగాలు లేనటువంటి ఆ చైతన్యంలో ఈ బ్రహ్మాండం అంతా కూడా సూక్ష్మంగా కారణంలో కార్యము ఏ విధంగా లీనమై ఉందో ఆ విధంగా లీనమై బ్రహ్మాండం అంతా ఆ చైతన్యంలో ఉంది అని కదా. ఆ విధంగా అభివ్యాప్త అభ్యాప్త అభ్యాప్త అంటే అవివ్యాప్త అని. ఆత్త, రైట్, అందులో వి ఉపసర్గ చేస్తే ఏమవుతుంది? వ్యాప్త. అర్థము స్పష్టంగా తెలుస్తుంది వ్యాప్త అని. శృతి అభి ఉపసర్గ చేసి వి చెప్పలేదు అంతే. అభివ్యాప్త అభ్యాప్త రెండు ఒకటే. అతతే వ్యాప్యర్థస్య కర్తరి నిష్ఠ. అతతే ఇది ఆ వ్యాకరణం. అభ్యాప్తలో అభి ఉపసర్గ ఆత్త అని వస్తా ఉంది కదా. ఎక్కడి నుంచో దీని ధాతువు ఏంటి అంటే అతతే, అతతి, అత సాతత్యగమనే అని ధాతువు. అత సాతత్యగమనే, అత అనే ధాతువు అంతర సాతత్యగమనే, సంపూర్ణంగా గమనే, సంపూర్ణంగా వ్యాపించి ఉంది అనే అర్థంలో, వ్యాపించడం అనే అర్థంలో అత ధాతువు. ఆ అత ధాతువుకి నిష్ఠా ప్రత్యయం వచ్చింది. తా అనే ప్రత్యయం. తవతు నిష్ఠా. తా ప్రత్యయం. గత, ఆగత, రైట్, జ్ఞాత, ఇత్యాది ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నిష్ఠా ప్రత్యయంగా. అదేవిధంగా అత శబ్దానికి మళ్ళీ ఇంకొక తా వస్తే ఆ తా శబ్దం ఏర్పడతాం. అది వ్యాప్తి అర్థంలో వస్తా ఉంది. అయితే నిష్ఠ సామాన్యంగా కర్మార్థంలో వస్తుంది. గత కర్తరి నిష్ఠ కర్త అర్థంలో. గత అంటే వెళ్ళిపోయినటువంటి వాడు. పాస్ట్ టెన్స్ లో నిష్ఠా ప్రత్యయం పాస్ట్ టెన్స్ లో వస్తుంది. కానీ ఇక్కడ కాలము అవివక్షితం. కాలం అవివక్షితం. అభివ్యాప్త అంటే ఎప్పుడో వ్యాపించి ఉన్నాడని కాకుండా నువ్వు ఎంత విచారించినా, ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఏ కాలం చూసినా పరమాత్మ ఎప్పుడూ వ్యాపించే ఉన్నాడు అని చెప్పడానికి. అంతేగాని ఎప్పుడో ఒక కాలంలో వ్యాపించాడు, ఇప్పుడు లేడు అనే అర్థం కాదు. ఇప్పుడు వ్యాపించలేడు, అప్పుడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి భూతకాలం కాదు. సర్వత్రా సర్వదా సనాతనంగా, సర్వదా సదాతనంగా ఉన్నటువంటి తత్వము, సర్వత్రా వ్యాపించినటువంటి దేశకాల అపరిచ్ఛిన్నం అని చెప్పడానికి అభ్యాప్త. జగతంతటిని వ్యాపించి ఉన్నటువంటి తత్వము పరమాత్మ అని ఉపాసించు. కృతం కుర్వీత కథం, ఈ విధంగా ఉపాసించు. అదే విధంగా తథా అవాక్యనాదర. అవాకి అంటే వాక్ అంటే వాగింద్రియము. వాగింద్రియము కలిగినటువంటి. అవాకి అంటే వాగింద్రియము లేనటువంటి. అవాకి భాష్యంలో ఉచ్యతే అనయా ఇది వాక్. దేని ద్వారా అయితే ఉచ్చరిస్తామో, ఉచ్చారణ ఇత్యాదులు దేని ద్వారా చేస్తున్నామో అది వాక్. ఉచ్యతే అనయా ఇది వాక్.
వాగ్యేవ వాకః. అవాకీకి విగ్రహవాక్యం అవాకీకి వ్యుత్పత్తి చూపిస్తున్నారు. అవాకీ శబ్దంలో ముందు వాక్ వచ్చింది, వాక్ నుంచి వాకా ఏర్పడింది. రైట్, వాక ఏర్పడిన తర్వాత దానికి యూనిట్ అనవు అని మత్వర్త ప్రత్యయం చేస్తే వాకి వస్తుంది, దానికి నై తత్పురుషం చేస్తే అవాకి అవుతుంది. రైట్, ఆ విధంగా వాగ్యేవ వాకః అని వాక శబ్దానికి ఒక వ్యుత్పత్తి. లేదా యద్వా వచేహే ఘయ్యంతస్య కరణే వాకః, వచ ధాతువు నుంచే వచ ధాతువు నుంచి ఘై ప్రత్యయం చేర్చినప్పుడు, వచ ధాతువుకి ఘై ఘై అనే ఒక కృత్ ప్రత్యయం ఉంది. ఈ కృత్ ప్రత్యయాలు మనకు తెలిసినవే కదా. ధాతువులు మూల శబ్దాలు, రైట్, రూట్ వర్డ్స్ అని చెప్పుకుంటాం. సంస్కృత భాషకి 2200 దరిదాపు 2200 ధాతువులు మూల శబ్దాలు ఉంటున్నాయి. సంస్కృత వాంగ్మయంలో ఎక్కడ ఏ పదం ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ ధాతువులకు సంబంధించే ఉంటాయి, ఈ ధాతువుల నుంచే ఏర్పడి ఉంటాయి. ఎటువంటి పదమైనా కూడా ఈ ధాతువు నుంచే ఉత్పన్నమవుతాం. ఆ ధాతువులకి కొన్ని కృత్ అనే సఫిక్స్డ్, అంటే కొన్ని ప్రత్యయ సఫిక్సెస్ బట్టి జోడించి నామవాచకాలు ఏర్పడతాయి. అటువంటి ఒకనొక సఫిక్స్ ఘై అనే ప్రత్యయం. సో ఘై అనే ప్రత్యయం వచ్చినప్పుడు వచ్ కాస్త వాచ్ అయిపోతుంది, వా దీర్ఘం వచ్చేసి వాచ్ అయిపోయిన తర్వాత చా కా అయిపోతుంది, చోకు అని సూత్రం చేత వాక్. అటు వచ్ నుంచి వాక్, ఆ కలిసిపోయి వాక ఏర్పడతాం, వాక. రైట్, వచ్ ధాతువు వా దీర్ఘమైపోయి వాచ్ అయిపోయి చా కా అయిపోయి, కాకి ఘైలో అకారం ఉంది, ఘలో ఆ ఉంది కదా, ఆ కలిసి వాక ఏర్పడుతుంది. వాకహ ప్రథమ వాకః అని. యద్వా వచేహ ఘయ్యంతస్య కరణే వాకః, కరణ అర్థంలో. కరణ అర్థం అంటే ఇదే విధంగా అనయా, రైట్, వచ ధాతు ఉచ్యతే కదా, ఉచ్యతే అనయ అనే అర్థంలోనే వాకః శబ్దం ఘై ప్రత్యయంతో ఏర్పడింది. సా యస్య విద్యతే, ఆ వాక్ ఎవరికైతే ఉందో, దీన్ని పొజెసివ్ కేసు కదా, పొజెసివ్. సా యస్య విద్యతే, ఆ వాక్ ఎవరికైతే ఉందో వాడిని ఏమంటాము, స వాకీ. ఎవడైతే ఈ విధంగా వాకి కాడో, నా వాకి, వాడు అవాకి. రైట్, సో స యస్య విద్యతే అనే 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 అక్కడ దాన్ని మత్వర్థం అని చెప్పుకుంటాం. మత్వర్త ప్రత్యయాలు ఇవన్నీ అంటే పొజెసివ్ కేసులో వస్తాయి. ఇది ఉన్నటువంటి వాడు ధని, ధనం అస్య అస్తి ఇది ధని అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా వాక్ అస్య అస్తి ఇది వాకి. ఇది కానివాడు అవాకి, అంటే వాగీంద్రియము నిషేధించబడింది. వాక్ ప్రతిషేధ, వాక్ ప్రతిషేధశ్చ అత్ర ఉపలక్షణార్థ. అవాకి అంటే వాగింద్రియము లేనటువంటి. అయితే కేవలం వాగింద్రియం లేదు, మిగతా ఇంద్రియాలన్నీ ఉన్నాయి అనా కాదు, అది ఉపలక్షణార్థం. సకలేంద్రియ రహిత, వాక్ ప్రతిషేధశ్చ అత్ర ఉపలక్షణార్థ. గంధరసాది శ్రవణాత్ ఈశ్వరస్య ప్రాప్తాని ఘ్రాణాదీని కరణాని గంధాది గ్రహణాయ. రైట్, సర్వగంధ సర్వరస అని చెప్పుకున్నాం కదా ఉపాసనలో. అందుకని సర్వగంధ సర్వరస అని చెప్పుకున్నప్పుడు ఈ గంధాలన్నీ ఉన్నాయి కాబట్టి గంధాలను గ్రహించేటువంటి వాడు తనలో గంధం ఉంది అంటే అర్థం ఏంటి? తనలో గంధం ఉంది అంటే తనలో గంధ జ్ఞానం ఉందని. గంధ జ్ఞానం ఉందంటే గంధగ్రాహక ఘ్రాణేంద్రియం కూడా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది కదా అని శృతి నిషేధిస్తా ఉంది. అలా లేదు. పరమాత్మ సకల గంధరస శబ్ద స్పర్శలకు ఆశ్రయమైనప్పటికీ కూడా ఇంద్రియరహితుడు, ఇంద్రియాతీతుడు, ఇంద్రియరహితుడు, ఇంద్రియాలు లేవు. రైట్, సో అందుకని గంధరసాది శ్రవణాత్ ఈశ్వరస్య ప్రాప్తాని గ్రహణాధికరణాన్ని, గంధాదులను గ్రహించడానికి గ్రహణాది ఇంద్రియాలు ఉన్నాయనేటువంటి భావన ఏర్పడుతుంది. దాన్ని నిషేధిస్తా ఉంది శృతి ఇక్కడ. అతో వాక్ ప్రతిషేధేన ప్రతిషిధ్యంతే తాని. అందుకని ఇతర ఇంద్రియాలు కూడా వాక్కును అవాకి అని వాక్కు నిరాకరించడం చేత ఇతర ఇంద్రియాలు కూడా నిరాకృతమైపోతాయి. ఇంద్రియ రహితుడు పరమాత్మ. ఇది శృతిలో కూడా వస్తా ఉంది. అపాణిపాదో జవనో గృహీత పశ్యత్య చక్షు శృణోత్యకరణ అని శ్వేతస్వతర ఇత్యాది ఉపనిషత్తులు. అపాణిపాద, పాణిపాదాలు, రైట్, కాళ్ళు చేతులు లేనటువంటి వాడు పరమాత్మ. కానీ జవన, చాలా వేగంగా వెళ్ళగలడు. వేగంగా వెళ్ళడం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ముందు ఏ వ్యక్తి అయితే ఉన్నాడో వాడు మనకంటే ముందుగానే అక్కడికి చేరుకున్నట్లు, వేగంగా చేరుకున్నట్లు. ఆ విధంగా మనం ఎక్కడ ఏ వస్తువుని చూసినా కూడా అధిష్టానంగా పరమాత్మనే ఉంటున్నాడు ఇక్కడ.
కాబట్టి మనం ఎక్కడ ఏ స్థలానికి, ఏ దేశాన్ని, ఏ కాలంలో చేరుకొని ఏ వస్తువుని చూసినా అక్కడ పరమాత్మ ఉన్నాడు అధిష్టానభూతంగా. అందుకని జవన, వేగంగా అంతలా వ్యాపించి ఉన్నటువంటి వాడు. గ్రహీత, అన్ని పట్టుకుంటున్నాడు. చేతులు లేవు కానీ కాళ్ళు లేవు కానీ జవన, చేతులు లేవు కానీ గ్రహీత, అన్నిటినీ ఆధారంగా ఈ పృథివీ ద్యూలోకం పైన, పృథివీ కింద వీటిని నిలబెట్టినటువంటి వాడు ఎవరో ఏదో పట్టుకున్నట్లుగా. మనం ఆకాశంలో కొంత పుస్తకాన్ని టేబుల్ నుంచి పైకి తీసుకొస్తే పట్టుకోగలం. అది ఆకాశంలో నిలబడింది, పుస్తకం ఎలా నిలబడింది మనం పట్టుకున్నాం కాబట్టి. ఆ విధంగా ఈ బ్రహ్మాండాన్ని అంతటి నిలబెట్టినటువంటి వాడు గ్రహీత, చేతులు లేకుండా. పశ్యత్య చక్షు, రైట్. ఈ జీవుడు బ్రహ్మయే, బ్రహ్మ కంటే భిన్నం కాదు. అనేక విషయాలను చూస్తున్నాడు. అనేక ప్రాణులు అనేక విషయాలు అనేక విధాలుగా చూస్తున్నాయి అనేక కాలాల్లో. వీరందరికీ కూడా చూచే శక్తి ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి. కాబట్టి పశ్యతి, జీవ అభిన్న రూపేణ సర్వం పశ్యతి. కానీ ఆ చక్షురేంద్రియంతో సంబంధం లేదు. చక్షురేంద్రియంతో సంబంధాన్ని, తాదాత్మ్యాన్ని పొంది వీడు జీవుడు సంసారి అయిపోయి దుఃఖాన్ని పొందుతున్నాడు. పరమాత్మ ఆ చక్షురాది ఇంద్రియాలతో సంబంధాన్ని పొందక, తాదాత్మ్యాన్ని పొందక సంసారి కాకుండా సకల బుద్ధి ప్రత్యయ సాక్షి రూపంగా అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు. కాబట్టి పశ్యతి, సకల బుద్ధి ప్రత్యయ సాక్షిగా సకలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. కానీ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని చెప్తున్నప్పుడు ఆ బుద్ధి ప్రత్యయ సాక్షి ఆ బుద్ధి ప్రత్యయాలను ప్రకాశింపజేయడంలో ఎటువంటి కరణం అవసరం లేదు. కరణాలనే ప్రకాశింపజేస్తున్నాడు. చక్షురాది ఇంద్రియాల ద్వారా ఏర్పడుతున్నటువంటి వృత్తులను కూడా ప్రకాశింపజేస్తున్నాడు వాటి సహాయం లేకుండానే. పశ్యత్య చక్షు శృణోత్యకరణ, అదేవిధంగా శబ్దాదులను శబ్దాలను కూడా శబ్ద వృత్తులను కూడా తెలుసుకుంటున్నాడు, తెలియజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు కర్ణాది ఇంద్రియాలు లేకుండానే. ఇత్యాది మంత్రవర్ణాత్. ఇక్కడ పరమాత్మ స్వరూపాన్ని ఈ విధంగా అపాణిపాద లేదా అశబ్దమస్పర్శమరూపం వ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనే విధంగా శబ్దస్పర్శాదులు లేనటువంటి అన్నప్పుడు అక్కడ కూడా ఇంద్రియాతీతమై అని చెప్పుకున్నప్పుడు అక్కడ ఇవన్నీ కూడా అంటే ఇది శృతులలో ఈ విధంగా ఈవెన్ ఇతర దర్శనాల్లో కూడా న్యాయ దర్శనంలో చూస్తే పరమాత్మ స్వరూపాన్ని ఈ విధంగానే వ్యాఖ్యానిస్తారు. పాణిపాదాలు పరమాత్మ ఈశ్వరుడు జీవుడి కంటే వేరు, వ్యాపకము అని చెప్తూ ఆత్మ పరమాత్మ రెండు తత్వాలు వేరుగా ప్రతిపాదించినటువంటి న్యాయ సిద్ధాంతం. పరమాత్మ స్వరూపాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు పరమాత్మ ఆత్మ అని అందులో 3 గుణాలు చెప్పారు. వాళ్ళు 3 గుణాలు ఉంటాయి పరమాత్మలో, 3 విశేష గుణాలు: జ్ఞానము, ఇచ్ఛా, శక్తి. జ్ఞానము, ఇచ్ఛా, కృతి. కృతిని శక్తిగా తీసుకుందాం. జ్ఞానము, ఇచ్ఛా, కృతి, ఈ 3 గుణాలు. ఈ 3 కూడా నిత్య జ్ఞానం ఆయనలో. నిత్య జ్ఞానం అంటే ఏంటి? మనం ఈ రోజు ఇక్కడ ఏదో చూస్తున్నాం, ఈ రోజు ఏదో వస్తువు కొత్తగా వచ్చింది, మనం తెలుసుకుంటున్నాము. ఇంతకుముందు దాని జ్ఞానం తెలియదు. అది అనిత్య జ్ఞానం. మనకు జీవుడికి లోకంలో కలిగే జ్ఞానాలన్నీ అనిత్య జ్ఞానాలు. పరమాత్మకు నిత్య జ్ఞానం. నిత్య జ్ఞానం అంటే ఏంటి? 3 కాలాల్లో జరిగేటువంటి విషయాలని, సకల దేశాల్లో జరిగేటువంటి విషయాలని సాక్షాత్తుగా చూస్తున్నటువంటి వాడు. ఏకకాలంలో సాక్షాత్తుగా చూస్తున్నట్టు, ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాడు, ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నటువంటి వాడు. రైట్. అది ఎప్పుడు అనే ప్రశ్నే లేదు. రైట్. సదా ఆయన జ్ఞానం నిత్యము. ఆయన జ్ఞానం ఉత్పన్నమవుతున్నటువంటి జ్ఞానం కాదు పరమాత్మ యొక్క జ్ఞానం. అటువంటి అది ఆయన స్వభావం వైపు కూర్చుంది. వేదాంతంలో మనం స్వభావంగా చెప్పుకుంటాం. వాళ్ళు జ్ఞానం యొక్క జ్ఞానం యొక్క అధిష్టానం అని చెప్పుకుంటారు. జ్ఞానానికి ఆశ్రయం పరమాత్మ యందు జ్ఞానము నిత్యంగా ఉంది అని. నిత్యంగా ఉత్పన్నం అవటం లేదు, నిత్యంగా ఉంది. కాలాతీతంగా అంటే మనం ఏదైతే 4th డైమెన్షన్ గా కాలాన్ని చెప్పుకుంటున్నామో ఆ కాలం అంతా కూడా ఆయనకి ప్రత్యక్షంగానే ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ప్రత్యక్షంగానే ఉన్నాయి. అటువంటి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, అన్ని విషయాలు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఇక ఇంద్రియాలు దేనికి? మనకి ఇంద్రియాలు దేనికి? ఏ విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నాం వాటిని తెలుసుకోవడానికి. అనిత్యమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి మన జ్ఞానం అనిత్యం కాబట్టి ఇంద్రియాలు అవసరం వస్తాం.
అదే జ్ఞానం నిత్య స్వరూపంగా ఉన్నప్పుడు ఇంద్రియాల యొక్క భూమిక ఏముంది ఇంకా అక్కడ అని. ఆ విధంగా నైయాయికులు ఈ బాహ్యేంద్రియాలు, చక్షురాది ఇంద్రియాలు కానీ, ఇక హస్తపాదాది ఇంద్రియాలు కానీ, మనస్సు కూడా లేనటువంటి కేవల ఆత్మతత్వము, జ్ఞానము, ఇచ్ఛ, కృతి కలిగినటువంటి అని వ్యాఖ్యానిస్తారు వాడు ఈశ్వరుని. ఆ విధంగా ఈ స్వరూప సగుణ ఈశ్వరుడు, ఒకానొక లోకంలో ఈశ్వరుడు ఉండడం అనేటువంటి ఈ భావనలు ఆ ఈ మధ్వ, రామానుజ ఇత్యాది సిద్ధాంతాల నుంచే కానీ ఈ దర్శన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, న్యాయ వైశేషిక సాంఖ్యయోగ, ఇక్కడ ఈశ్వరుని గురించి చెప్తున్నప్పుడు, ఈవెన్ భేదాభేదంలో కూడా భర్త ప్రపంచ భేదాభేదవాదంలో కూడా ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అపాణిపాదో జవనో గృహీత పశ్యత్య చక్షు శృణోత్యకరణ అనే ఈ విధంగానే ఈశ్వరుడి రూపం. ఇక అనాదరహ అని ఇంకొక పదం మిగిలింది, అది రేపు చూద్దాం.